ఈరోజు వీడియో మా వంటగదిలోంచి స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ లేవగానే రొటీన్ అంతా అయిపోయిన తర్వాత వంటగదిలోకి వస్తాను. ముందు వేడి నీళ్ళు కాచేసుకుంటాను. అందరికీ అలవాటైపోయింది కదండి లేవగానే వేడి నీళ్ళు తాగడం. ఇంకో పక్క పొయ్యి మీద పాలు కూడా కాచేసుకుంటానండి. అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు ఉదయాన్నే వేడి నీళ్ళు తాగటం ఒక్కోసారి బోర్ అనిపిస్తుందండి. అందుకని కొంచెం వేడి నీళ్ళల్లో నిమ్మరసం తేనె కలుపుకొని తాగుతాము. ఆ తేనె నిమ్మరసంలో కొంచెం మామూలు నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటామండి. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ వేడే చేస్తానండి నీళ్ళు, ఎందుకంటే అవి ఫ్లాస్క్లో పోసుకొని ఉంచుకొని తర్వాత కూడా వాడుకుంటాము. దోశలోకి చట్నీ రెడీ చేస్తున్నానండి. ఒక బాండీ పెట్టుకొని పొయ్యి మీద దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మన ఇష్టం అండి, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత అందులో టమాటాలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టమాటాలు వేసుకున్నాను. మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటున్నాను. మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను టమాటా మగ్గిందో లేదో చూసుకొని స్టవ్ కట్టేసుకుంటాను. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకున్నాను. ఇప్పుడు జారు తీసుకొని అందులో వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అందులో వేయించుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ చింతపండు గుజ్జు వేస్తున్నానండి. అందులో సరిపడినంత ఉప్పు, జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు గిన్నె పెట్టుకొని దానిలో ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు వేగిపోయిందండి. చట్నీలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఇప్పుడు అందులో జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. మనం తినగలిగినన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 10 నుంచి 12 ఎండుమిర్చి వేసినట్టున్నాను. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకుంటున్నానండి సరిపడినంత. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మెత్తగా పేస్ట్ అల్లి పట్టేసుకోవాలి మిక్సీ. ఇలాగ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకొని వేడైన తర్వాత దోశ వేసుకుంటున్నానండి.
ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దోశ మీద ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది రాసుకుంటున్నాను. కొంచెం స్పైసీగానే ఉంటుందండి, చూసి వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే కనుక కొంచెం తగ్గించి రాసుకోండి. దోశ మంచిగా కాలిపోయిందండి, తీసేసుకుంటున్నాను. అదేవిధంగా మరొక దోశ వేసుకున్నాను, ఇది కూడా కాలిపోయింది, తీసేసుకుంటున్నాను. దోశ ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, తాలింపు వేసుకొని ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. ఆ రుచి మీ దాకా పంపితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా దోశ వేసుకొని ట్రై చేయండి. నేను ఇక్కడ కాఫీ కలిపేసుకుంటున్నాను. టిఫిన్ చేసిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగితేనే కంప్లీట్ అయినట్టు కదండి టిఫిన్. నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.